ఓకే అన్నీ తీసి పెట్టేది. మిగతా లేదండి ఎందుకంటే ఇక్కడ ఎవరు లోపల రావద్దు, బయట నిలబడండి. బాబు మన నీడ్స్ క్యాటర్ చేస్తే ఇంకా ఇంకా ఇంకెన్ని ఉంటాయి. మామూలుగా ఈచ్ మెషిన్ ఎంత వస్తుంది? మీరు 3 మెషిన్లకి ఇండియన్ పెట్టండి. మన సిఎస్ఆర్ ఉంది, సోలార్ ఉంది, దాంట్లో నేను ఇప్పిస్తాను. 3 కావాలి 5 పెట్టండి. 5 పెట్టండి, సరే ఇప్పిద్దాం. 23లో కానీ 20 ఉన్నాయి సార్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉన్నా 20 ఉన్నాయి. మనం కూడా 20 పెడదాం. ఈరోజే పెట్టండి. మిమ్మల్ని ప్రెజర్ పెట్టేది చాలు. డయాబెటిక్ మీరు ఎందుకు ఒక ప్రోగ్రామ్ పెట్టి మొత్తం వాళ్ళకి కావాల్సిన చెప్పారు డాక్టర్ అయితే వరకు బ్రీఫ్ చేస్తాం. లోపల ఆర్టిక్స్ ఉంది. మీరు ఇంకోటి ఏదో లైవ్ లూట్ కోసం కుక్ మిషన్లు కూడా చేస్తున్నారు కదా? చేస్తున్నారా ఇప్పటికి? ఎక్కడ చేస్తున్నారు? సార్ హేమంత్ సార్ అట్రండి సార్ మీరు వచ్చేయండి, ఇటు వచ్చేయండి. కాకుండా ఏం చేస్తారు? పబ్లిక్ సైకాలజీ ఇవి ఎడ్యుకేట్ దెమ్ అండ్ తీసి లాట్ ఆఫ్ తీసి రైట్ లాట్ దే విల్ అండర్స్టాండ్. ప్రోటీన్లో చేస్తారు, ఇంజెక్షన్ వేసినట్టు ప్రిస్క్రిప్షన్ రాసినట్టు చేస్తారు. అది రిజిస్టర్ అవ్వదు. ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ఏదన్నా పెట్టుకొని మీడియా ద్వారా రిపీటెడ్గా మంత్లీ ఒకసారి 2 సార్లు మాట్లాడి పబ్లిక్ని అవేర్ చేయండి. అవేర్నెస్ కోసం జీతాలు ఓటు కూడా పెట్టారు. ఇప్పుడు ఏదో పోలీస్ స్టేషన్ బట్ not connected. చెప్పులు వేసుకున్న బయటకు వచ్చేటేమా 24 lakhs అనంతరం తీసుకోవాలి సార్ ఇక్కడ సూపరింటెండెంట్గా ఉన్నప్పటి నుంచి పోరాడితే ఇప్పుడు వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
చెప్తున్నాను సార్ ఇది పట్టుకోండి సార్ మీరు పట్టుకోండి నేను సాటిస్ఫై అవుతానండి. ఇది బేసిక్ టెస్ట్ ఏం కదా దీంట్లో అంటే మనకు CD4 అవును సార్. ఇంకోటి కాకుండా ఏ స్థాయిలో ఉంది ఇన్ఫో సెట్స్ ఆన్ చేస్తాం. కొంచెం కవర్ చేస్తుంది సార్ కవర్ రుణపడి ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గం తరఫున మా వంతుగా మీకు ఏ అవసరం వచ్చినా కూడా మేము అందరం ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనస్ఫూర్తిగా అభినందిస్తాము. పదవి విరమణ శుభాకాంక్షలు కూడా తెలుపుతాము. ఓకేనా. ఈరోజు కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లో కొత్తగా వచ్చినటువంటి పేషెంట్లు ప్రారంభించేటువంటి సందర్భంగా, అదే రకంగా ఏఆర్టీ సెంటర్లో CD4 ఫౌండేషన్ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఆహ్వానించి ప్రారంభానికి కారకులైనటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా DCHS తిప్పన్న నాయక్ గారికి, ఏరియా హాస్పిటల్ యావన్ సిబ్బందికి శుభాకాంక్షలు. వీళ్ళందరి కృషి ఫలితమే, గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఫలితమే ఈ రోజున కొద్ది వరకు అయినా కంపేర్ టు అదర్ ఏరియా హాస్పిటల్స్, వేరే ఏరియా హాస్పిటల్ని పోల్చినప్పుడు మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో వాళ్ళు సఫలీకృతమైనారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నారు. అంతేకాకుండా అక్క వలసలాదేవి గారు ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి ఈరోజు రిటైర్ కాబోతున్నారు. కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున, అదే రకంగా ఈ ఏరియా హాస్పిటల్లో ఇన్ని రోజులు సేవలు తీసుకున్నటువంటి ప్రతి రోగి తరఫున, 10 మండలాల ప్రజల తరఫున కూడా ఆమెకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అదే రకంగా సక్సెస్ఫుల్గా కెరీర్ కంప్లీట్ చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఆమెని మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీర్వదించాలా. కొత్త జీవితము సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంతో ఉండాలా, ఆనందంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ ఉన్నాను.